హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన రెసిపీలో గుత్తి వంకాయ కూర చేసి చూపించబోతున్నానండి. మనం ఎక్కువగా ఫంక్షన్లో తింటాం కదండి, అదే రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ధనియాలు కొద్దిగా వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఇలాచీలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 4 లవంగ మొగ్గలు, అలాగే ఒక అనాస పువ్వు ఉంటుంది కదా, అందులో ఒక చిన్న రేకను కూడా వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క కూడా ఇలా చిన్న ముక్కలుగా వేసుకుని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ముందే వేయకూడదండి, ఎందుకంటే మాడిపోతే గనక వాటితో పాటు వేయిస్తే, అందుకని అవన్నీ ఫ్రై అయిన తర్వాత మాత్రమే నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. నువ్వులన్నీ ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఆ వేడిలోనే ఇవి ఫ్రై అయిపోతాయండి, ఎందుకంటే గసగసాలు తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారేలోపు మనం వంకాయలను కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ వంకాయలు 1/2 కేజీ కంటే ఎక్కువ తీసుకున్నానండి. 1/2 కేజీకి కొంచెం తక్కువ ఉంటాయి. వాటిని ఇలా కొద్దిగా కాడ కట్ చేసుకుని మధ్యలోకి 2 ఘాట్లు పెట్టుకోవాలి, అటు ఇటు కూడా. అంటే సగానికంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. కట్ చేసేటప్పుడు చూసుకోండి, కొంచెం పుచ్చులు ఉంటాయి కదా. అన్నీ ఈ విధంగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా, ఈ దినుసులన్నీ మిక్సీలో మెత్తని పొడిలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. అలాగే ఒక టమాటో ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర కాడలతో సహా ఇలా వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడు వేసుకోవచ్చండి, తర్వాత కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీని మొత్తం మనం కట్ చేసిన వంకాయ మధ్యలో కూరుకుని అన్ని వంకాయల్లోకి ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. నాకు ఇంకా ఇంత గ్రేవీ మిగిలిందండి, ఇది కర్రీలోకి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకుని ఇవి కాస్త వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మనం మసాలా పెట్టిన వంకాయలన్నిటిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత వేసుకుని 10 to 15 మినిట్స్ వరకు వంకాయలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కదా. చూడండి, ఈ విధంగా వంకాయ మగ్గింది కదా. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందాక మనకి మసాలా గ్రేవీ మిగిలింది కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీకు ఒకవేళ గ్రేవీ పలుచగా కావాలనుకుంటే కనుక కాస్త వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా బాగా కలుపుకుని మూత వేసి ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి. ఒకసారి మధ్యలో కలుపుకుంటున్నానండి నేను. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూస్తున్నానండి, గుత్తి వంకాయ కూర రెడీ అయింది. చివరిగా కొత్తిమీర వేసుకోవడమేనండి. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.